నరసింహారెడ్డి గారు ఒక వివరణ కోరితే ఆ వివరణలో ఆ యొక్క లేఖలో 17 పేజీల లేఖలో కేసీఆర్ చెప్పిన అంశాలు ఏంటంటే విద్యుత్ అవకతవకలు జరగలేదు, రీజనబుల్గానే విద్యుత్ కొన్నాము. ఆ కొన్నది కూడా ఎంతకు అంటే 3.90 మాత్రమే మేము కొన్నాము. అదేమైనా పెద్ద కాస్ట్లీనా కాదు కదా. 3.90 అనేది కాస్ట్లీ కాదు కదా. మొత్తం మీద 3000 పెట్టినట్టు 300 పెట్టినట్టు ఎందుకు చేస్తున్నారు అన్నట్టు మాట్లాడిండు. మరి ఇక్కడ ఏమంటారు, ట్రాన్స్మిషన్ అండ్ లైన్ ఛార్జీలు ఇవన్నీ కలిపితే తడిసి మోపడవుతుందట. అవి లెక్కించకుండా కేవలం కొనుగోలు చేసిన వరకే చూసుకుంటే 3.90 ఉన్నది. కానీ ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు కలిపితే మొత్తం యూనిట్కు 5.64 వరకు ఖర్చు అయినట్టు తెలుస్తుంది. 5.64 వరకు ఖర్చు అయినట్టు తెలుస్తుంది. ఇక అంచనాల ప్రకారం ఇట్లా ఉన్నది. ఇక విద్యుత్ కారిడార్ బుకింగ్తో మళ్ళా అదనపు ఇక అదొక నష్టం. అదే పూర్తి స్థాయిలో లెక్కలన్నీ తీస్తే వచ్చే లెక్కలు ఇవి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అప్పుల సంగతి ఎట్లా ఉండే, బీఆర్ఎస్ ప్రభుత్వం పోత ఏం చెప్పింది, మేము 3 లక్షల వరకు మీరు 3 లక్షల కోట్ల వరకు అప్పు చేసినామని వాళ్ళు అన్నారు. లేదు 7 లక్షల కోట్ల అప్పు అయింది అని చెప్పేసి వీళ్ళు అంటారు. అట్లా ఇక వీళ్ళు చెప్పేది ఒకటి వాళ్ళు చెప్పేది ఒకటి. కానీ ఇక జనాలకు వాస్తవాలు తేలడమే కొంత కష్టంగా ఉంటుంది. రైట్, ఒకసారి వార్త అయితే చదువుదాం. మరి గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు మొత్తం ఎంత 6,000 కోట్ల మేర ఆర్థిక భారం పడినట్లు అంచనా వేశాయి. ఒప్పందం ప్రకారం యూనిట్ ధర 3.90 మాత్రమేనని చెబుతున్నప్పటికీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ తెలంగాణకు చేరేటప్పటికీ అయిన ఖర్చుతో కలిపి ఆ ధర భారీగా పెరిగిపోయిందని అంటున్నారు. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణకు ఇప్పటి వరకు 17,996 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది. ఇందుకోసం మొత్తం ఖర్చయిన అమౌంట్ ఎంత, 7,719 కోట్లు చెల్లించినట్టు తెలుస్తుంది. ఇంకా చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయి, 1,081 కోట్ల వరకు కూడా ఇంకా చెల్లించాల్సి ఉందట. దీంతో పాటు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు రూపాయలు మొత్తం కలుపుకుంటే ఎంత, 1,362 కోట్లు ఉన్నది. ఇలా వీటన్నిటిని లెక్కల్లోకి తీసుకుంటే ఒక్కో యూనిట్ ఖర్చు ఎంత అయినట్టు, 5.64 అయినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. విద్యుత్ కొనుగోలు చేసిన ధర కంటే ఛార్జీల రూపంలో మొత్తం 3,110 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చిందన్నట్టుగా తెలుస్తుందట. ఏది, ఒకవేళ కేవలం విద్యుత్ కొనుగోలే కాకుండా దానిపైన అదనంగా చెల్లించిన ఛార్జీలను కూడా కౌంట్ చేసుకుంటే ఎక్కువ ఎక్స్ట్రా ఎంత డబ్బు ఖర్చు అయిందట, 3,110 కోట్ల వరకు అదనపు భారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డట్టు మరి తెలుస్తుందని అంటున్నారు. మరి ఒకవేళ ఇక ఛార్జీలు ఆ యొక్క సరఫరాలు కావచ్చు, ఖర్చులు కావచ్చు, ఇక లైన్ ఛార్జీలు కాబట్టి ఇవన్నీ ఛార్జీలు తీసుకుంటే అవి పరిగణలోకే వస్తాయి. నువ్వు వాస్తవానికి యూనిట్ కొన్నది ఎంతకు అనేదే ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు మామూలుగా ఒక మాట అనుకుంటాం, మనము బట్టల షాపుకు పోయో లేకపోతే ఓ చెప్పుల షాపుకు పోయో ఏనో దగ్గర పోయి ఓ మారుమూల పల్లెటూరు గ్రామాలకు పోతే చెప్పులకు ఒక 500 పడ్డాయి అనుకుందాం. చెప్పులు అయిపోతే పోయి కొంటి చెప్పులు ఒక 500 చెప్పులు అయినాయి. తిరిగి రానీకి పోనీకి 30 రూపాయలు, సారీ పోనీకి 30 రానీకి 30 మొత్తం కలిపి ఒక 60 రూపాయలు అనుకుందాం. ఇక తలతో ఒక మాసినోడు ఏం చేస్తాడంటే చెప్పులకు 560 అని కూడతాడు. తింటే తిన్నదానికి కూడతాడు, ఏదైనా జ్యూస్ తాగిన దానికి 20 రూపాయలు అని కూడతాడు. కొన్ని తప్పవు కదా. నువ్వు వాడికి పోయి చెప్పులు కొనాలి అంటే పోనీకి ఆటో ఛార్జీలు పెట్టుకోవాలి, రానీకి ఆటో ఛార్జీలు పెట్టుకోవాలి. నీ దగ్గర బండి ఉంటే అందులో 100-120 రూపాయల పెట్రోల్ కూడా కొట్టేయాలి. దాన్ని కూడా నువ్వు చెప్పుల షాపుని మీద ఎత్తితే, దాన్ని కూడా చెప్పుల ధరకు అంటితే అది సరికాదు. కొన్ని అయితే ఖర్చులు అయితే, కాకపోతే రీజనబుల్లో చూసుకోవాలి. ఇప్పుడున్న దరిద్రం కంటే గతంలో కరెంటు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 24 గంటల కరెంటు మనకు స్పష్టంగా అందిందని చెప్పుకోవచ్చు. సరే, ఒకవేళ ఇక లైన్ ఛార్జీలు అయినాయి, అదనంగా అయినాయి, ఎక్స్ట్రా అయినాయి, ఇవన్నీ కాదు, విద్యుత్ విషయంలో అవకతవకలు ఉంటే కేసులు పెట్టి జైలు వేసేది. నిజంగా అదే కానీ జరిగితే, విద్యుత్ విషయంలో నిజంగా అవకతవకలు జరిగితే కేసులు పెట్టి జైలు లేరు. ఎందుకు దీన్ని ఊకే రాదంతం చేసి న్యూస్లలో లేచి విచారణకు రమ్మని, అది రమ్మని, ఇది రమ్మని బురద పూసుడు, ఇవన్నీ ఎందుకు? పని అయ్యిందా కాలేదా, తప్పు జరిగిందా లేదా,
తప్పు జరిగితే నువ్వు బోకలే. ఇక ఈ ముచ్చట ఈ తతంగాలు ఇవన్నీ ఎందుకు జైలు వేసినావో ఏం ఆధారాలు ఉన్నాయో సమర్పించు, కోర్టుకు సమర్పించు, ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం కావచ్చు, ఇంకోరు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలకు చెప్పుండ్రి, సరిపోతుంది. ఇక నువ్వు జల్లా నేను జల్లా బురద దూడ్చుకోనికే సగం టైం అయిపోతుంది. ఇక జనాలను ఎప్పుడే మీరు పట్టించుకునేది ఏంది ఇది? తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ జూలై 17న మొదలుపెట్టి ఆగస్టు దాకా 3 విడతల్లో ప్రక్రియ పూర్తి చేస్తారట. ఐటీ రిటర్న్లు దాఖలు చేస్తున్న రైతులు ఉద్యోగులకు ఇబ్బంది లేదు. ఐటీ రిటర్న్లు దాఖలు చేస్తున్న రైతులకు ఉద్యోగులకు కూడా ఇబ్బంది లేదట. మొన్నటిదాకా కొంచెం ఇది ఒక ఉత్కంఠతనే ఉండే, ఎవడైనా ఐటీ రిటర్న్లు కడితే వాళ్ళకు రుణమాఫీ కష్టమే అన్నట్టే అన్నారు. ఎందుకంటే ఇక మంచికో చెడుకో లోన్లకో లేకపోతే ఇంకో దానికో ఏదో అవసరాలు వచ్చా లేకపోతే ఎవరైనా చెప్పినందుకో అట్లా ఐటీలు కట్టే రైతులు కూడా ఉన్నారు. ఇక రైతులు అంటే మొత్తం ఇట్లా తలవు పాగటం గోసి కట్టుకుంటోళ్ళే అట్లనే ఉండి వాళ్ళు కూడా కడుతుర్రు అని కాదు. మామూలుగా వ్యవసాయం నడిపించేటోళ్ళు ఎవరైనా కూడా ఈ వ్యవసాయదారులు అవుతారు, రైతులు అవుతారు. అట్లా ఐటీలు కట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మరి ఐటీలు దాఖలు చేస్తున్న రైతులకు ఇక ఉద్యోగులకు ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఆదాయ పన్ను కడుతున్న వారికి మాత్రం మాఫీ లేదట. ఇక ఆదాయ పన్ను అంటే ఇక నెలకు గీత సంపాదించుకుంటే ఆ ఎక్కువ మోతాదులు సంపాదించుకుంటే ఒక ఫిగర్ సంపాదించుకున్నందుకు ట్యాక్స్ కడతావు కదా ఆదాయ పన్ను. ఇక వాళ్ళకు అట్లా ఆదాయ పన్ను కట్టేటోళ్ళకైతే ఇక మాఫీ లేదట. ఎందుకంటే వాళ్ళు ఒక లెవెల్లో సెటిల్ అయ్యే ఉంటారు కదా. ఆదాయ పన్ను ఎవడు కడతాడు? ఎక్కువ ఆదాయం ఉంటే, మంచి ఆదాయం ఉంటే వాడు ఆదాయ పన్ను కడతారు కనుక ఇక ఆదాయ పన్ను కట్టేటోళ్ళకి లేదట. 4 రోజుల్లో మంత్రివర్గం భేటీ, అందులోనే విధి విధానాల ఖరారు. రుణమాఫీకి 25,000 కోట్లు అవసరమని అంచనా. ఫస్ట్ విడతలనేమో 45,000 కోట్లు అన్నారు. మళ్ళా నిన్ననే నేనే వార్త చదివిన ఎంత 35,000 కోట్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే 25,000 కోట్లు అంటారు. ఈ ముచ్చట భలే గమ్మత్తుంటుంది.